విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ భరత్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే శర్మ గారు. నమస్తే అమ్మ. శర్మ గారు, ఏదైనా ఒక శుభకార్యం చేయాలి అంటే మౌఢ్యమి, అదే మూడాలు, కర్తరి ఇవి చూస్తూ ఉంటారు కదా. ఈ మౌఢ్యమి అంటే ఏంటి అండ్ కర్తరి అంటే ఏంటి? ఇవి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అన్నది కాస్త వివరంగా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మౌఢ్యమి అనేటువంటి ఒక పదం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. శుభ కార్యక్రమాలు అనేటువంటి యొక్క విషయాలు ఏది చూసుకున్నా సరే మధ్యలో ఈ మౌఢ్యం అనేటువంటి యొక్క వాటి వల్ల మనం ఆటంకాలు పడుతూ మరి తిరిగి మనం కాసేపు కొద్ది కాలం తర్వాత మనం తిరిగి పోస్ట్ పోన్ లాంటివి చేసుకుంటూ ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటాం. అసలు ముందు మౌఢ్యమి అంటే స్తబ్దత అనేటువంటిది మనం గమనించాలి. ఈ మౌఢ్యమిలో రెండు రకాల మౌఢ్యములు, ఒకటి గురుమౌఢ్యమి, రెండవది శుక్రమౌఢ్యమి అని చెప్పచ్చు. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఈ రెండు మౌఢ్యములు ఎప్పుడైతే మనకు ఈ యొక్క సంవత్సరంలో కనిపిస్తాయో ఆయా సంవత్సరాల్లో మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శుభ కార్యక్రమాలు లాంటివి మనం ఎప్పుడు కూడా పెట్టుకోవడం కానీ శుభ కార్యక్రమాలకు వెళ్ళడం లాంటి వాతావరణాలు మనం గమనిస్తూ ఉంటాం సహజంగా. అయితే ఈ సంవత్సరం గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఒకసారి ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఒకసారి చూస్తే మనం ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నుండి వైశాఖ బహుళ ద్వాదశి వరకు ఈ సంవత్సరం మనకు గురుమౌఢ్యంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ గురుమౌఢ్యం నడిచేటువంటి సమయాల్లో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఎటువంటి కార్యక్రమాలు చెయ్యరు, నిషిద్ధము అని చెప్తున్నాం. అదేవిధంగా శుక్రుడు ఏ శుభ కార్యక్రమానికైనా సరే గురువు మరియు శుక్రుడు యొక్క బలం కంపల్సరీ ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ ఇద్దరి గ్రహ బలాల వల్లనే మనం ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని తలపెడుతూ వాటిని పరిపూర్ణంగా పూర్తి చేయడానికి మనం ఆ యొక్క బలాన్ని సంతరించుకుంటాం. కాబట్టి ఈ యొక్క గురువు బలంతో పాటు శుక్రబలం కూడా చాలా అవసరం. మనం బాగా గమనిస్తే శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరం చైత్ర బహుళ చతుర్దశి నుంచి మొదలుపెట్టి ఆషాఢ శుద్ధ చవితి వరకు మనకి ఈసారి శుక్రమౌఢ్యం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ గురు శుక్రమౌఢ్యమిలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అదేవిధంగా ఈ యొక్క శుభ కార్యక్రమాలకు సంబంధించి విశేషంగా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు, ఉపనయనాలు అటువంటి యొక్క తారాబలముకు సంబంధించినటువంటి ఎటువంటివి చేయకూడదు. చిన్నటువంటి ఇల్లు మారడాలు లేదా ఏదైనా సరే అద్దె గృహానికి వెళ్ళడాలు, ముందే వ్యాపారాన్ని మొదలుపెట్టి తిరిగి వాటిలో చిన్న సవరణం చేసేటువంటి ఒక పరిస్థితి, ఇటువంటి వాతావరణాలకి మౌఢ్యమికి సంబంధం లేదు. చిన్న వాటిని చూసుకోవచ్చు. అదేవిధంగా మనం కర్తరి అనేటువంటి యొక్క పదం కూడా వింటూ ఉంటాం. ఈ యొక్క కర్తరి అనేటువంటి యొక్క పదాన్ని మనం విన్నప్పుడు చేయకూడదు కాలము అని అర్థం. అసలు ఈ కర్తరి అనేటువంటి యొక్క సమయంలో ఏమి చేయకూడదు అనేటువంటిది మనం ఒకసారి బాగా గమనిస్తే మనం ఒక పదాన్ని బాగా వింటుంటాం. శిలా గృహ కర్మాని వర్జయేత్ అని చెప్తూ ఉంది. అంటే శిల, రాతికి సంబంధించిన పనులు, అంటే ఫౌండేషన్లు, నిర్మాణాలు, కట్టుబడులు, అదేవిధంగా చెక్కకు సంబంధించిన పనులు, అదేవిధంగా మనం పాకలు, ఇంతకుముందు పాకలు వేసుకునేవారు, ఇప్పుడు షెడ్ నిర్మాణం లాంటి ఒక పనులు, అదేవిధంగా స్లాబ్స్ వేసేటువంటి ఒక పనులు, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ యొక్క పని కూడా చేయకూడదు అంటారు. ముఖ్యంగా నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ ఈ కర్తరి అనేటువంటి వర్తిస్తుందమ్మా. ఈ కర్తరిని వాస్తు కర్తరి అని పిలుస్తారు. కాబట్టి వాస్తు కర్తరి ఉన్నటువంటి ఈ సమయాన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం గృహ నిర్మాణాలు లాంటి యొక్క విషయాలను చేపట్టకుండా ఉండడం అటువంటిది చాలా మంచిది అని చెప్తున్నారు. ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి మొదలుకొని వైశాఖ బహుళ పంచమి వరకు వాస్తు కర్తరి ఉంది. కాబట్టి ఈ సమయాన మనం కొత్తగా మొదలుపెట్టినటువంటి ఎటువంటి నిర్మాణ పనులు కూడా చేపట్టరాదు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందమ్మా. ఈ మౌఢ్యమి, కర్తరి అంటే ఏంటి, ఆ సమయాలలో ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, చాలా వివరంగా తెలియజేశారు శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్.